హాయ్ ఫ్రెండ్స్, తెలుగు పిల్లల అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈరోజు అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటున్నాము. ఇప్పుడు ఈ చిన్న సందులో నుంచి అయితే వెళ్ళాలి ఎంట్రన్స్ ఇలాగని. ఇక్కడైతే చెప్పుల స్టాండ్ అయితే పెట్టుకున్నాము. మా పాప స్కూటర్ గట్ట ఇక్కడే పెట్టుకున్నాము. ఇదేనండి మా ఇల్లు ఎంట్రన్స్ అయితే. ఇదే హౌస్ ఎంట్రన్స్ అండి. ఇదంతా హాల్ అనమాట. పెద్దగా కబోర్డ్స్ సెల్ఫ్స్ ఏం లేవు, బొమ్మలు ఏం పెట్టుకోవడానికి అయితే పెద్దగా స్పేస్ లేదు. మేమైతే రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నామండి, అందుకే ఏం పెద్దగా మేకులు కొట్టడం ఏం చేయలేదు, అలాగే ఉంచేస్తామన్నమాట. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక అయితే చైర్ పెట్టుకున్నాము. ఎక్కువగా కూర్చొని టీవీ చూడడం అలా చేస్తామన్నమాట. మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ గట్రా చేస్తారు. ఇప్పుడు బెడ్ వేసుకున్నాము. కిందని బెడ్ పైన ఒక గడియారం. మెట్రోకి వెళ్ళినప్పుడల్లా గడియారం కొనాలి అనుకునే వాళ్ళని. లాస్ట్కి కొనే టైం మాత్రం నెంబర్స్ అయితే ఏం లేవు. రామన్ నెంబర్ ఉంది గడియారం అయితే తీసుకోవాల్సి అయితే వచ్చింది. 5 ఇంచెస్ టీవీ సోనీ కంపెనీ అయితే తీసుకున్నాము. 53,000 పడింది. లాస్ట్ 2023 మోడల్ టీవీ కొన్నాక మా పిల్లలు అయితే సౌండ్ బార్ కావాలని అయితే అడిగారు. అందుకే అప్పుడు జేబిఎల్ సౌండ్ బార్ కూడా తీసుకున్నాము. ఇంగ్లీష్ సినిమాస్ చూసినప్పుడు కదా థియేటర్లో చూసిన ఫీల్ అయితే వస్తుంది. సౌండ్ బార్ అయితే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ పైన ఫ్లవర్స్ పెద్దగా ఏం పెట్టుకోలేదు. అవైతే పైన పెట్టినా కూడా టీవీ మీద పడిపోతే ఏమో అనేసి అసలు ఏ బొమ్మలు అయితే నేనైతే ఏం టచ్ చేయలేదు అనమాట. అలాగే ఉంచేసా. ఇవేమంట తిరుమల వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి ఈ క్యాలెండర్ 150. తిరుమల టెంపుల్ వెళ్ళి వారైతే ఇది అమ్ముతారు అనమాట, బుక్స్ కానీ క్యాలెండర్స్ అన్నీ. ఒకైతే బాగా నచ్చింది ఫోటో. తిరుపతిలో అయితే తెచ్చుకున్నాము. ఇవేమంటే ఈ మాస్కులు, హ్యాట్, పిల్లల ఐడి కార్డులు అవన్నీ పెట్టుకొని తీసుకున్నాము. రీమోట్ తీసుకుని 49 బాగా యూజ్ అవుతుంది. అదైతే మ్యాప్ ఒకటి తీసుకున్నాము. వరల్డ్ మ్యాప్, పిల్లలకి కంట్రీ నేమ్స్ అవన్నీ కొంచెం తెలుస్తాయని ఒక మ్యాప్ తీసుకొని ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. పైన ఏమంటే వెంకటేశ్వర కళ్యాణ్ ఫోటో తిరుపతిలోనే తీసుకున్నాను. అది కూడా 250 రూపీస్కి. చాలా బాగుంది ఫోటో కూడా. వాళ్ళ నుంచి ఎలా ఎంట్రాను కానీ ఇక్కడ దేవుడి గది అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇదంతా దేవుడి గది. పైన దేవుడి సామాన్లు, పూజకి సామాన్లు అన్నీ పైన కింద. ఈ 2 కబోర్డ్లో కూడా దేవుడికి సంబంధించిన ఓన్లీ సామాన్లేనండి. ఇలా వస్తే ఇది కిచెన్. మా కిచెన్ నాకైతే ఇంట్లో మొత్తానికి బాగా నచ్చేది ఏంటంటే కిచెన్ ఒకటేని. ఎందుకంటే చాలా స్పేసియస్గా ఉంది. ఎందుకంటే రెంట్ హౌస్లో కిచెన్ అనేది చాలా ఇరుగ్గా చిన్నగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాత్రం కిచెన్ అనేది చాలా పెద్దగా స్పేసియస్గా ఉంది. ఎందుకంటే లేడీస్ ఎక్కువ మనం కిచెన్లో టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కిచెన్ ఇలా ఉండడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా పిల్లలు లంచ్ బ్యాగ్లు అవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను. వాటర్ ప్యూరిఫై. ఫస్ట్లో అయితే వాటర్ 20 లీటర్ క్యాన్ తెచ్చుకునేవాళ్ళు. పైకి థర్డ్ ఫ్లోర్లో తెచ్చుకునేసరికి కొంచెం ఇబ్బంది అయ్యి సరే ఎందుకు ఏదైనా సేమ్ ఒకటే అనేసి వాటర్ ప్యూరిఫై అయితే తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాము. ఇదంతా ఇక్కడ స్టవ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏమైనా వండి ఇవన్నీ ఇలా ఈ పక్కన అన్ని ఆయిల్ ఇవన్నీ ఇక్కడ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవేమంటే కిచెన్ సామాన్లు, డబ్బాలు అవన్నీ అన్ని పింక్ కలర్లోనే. అప్పుడైతే పెళ్ళైన కొత్తలో తీసుకున్న డబ్బాలు అన్నీ పింక్ కలర్లో తీసుకున్నాను. ఒక కలర్లో ఉంటే కిచెన్ మొత్తం కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సేమ్ అటువైపు కూడా సేమ్ అవే డబ్బాలు అదే కలర్లో అయితే ఉన్నాయి, పింక్ కలర్ అని. ఇక్కడైతే ఇది ఫస్ట్ ఎవ్రీ మంత్ డీమార్ట్కి వెళ్ళి నెల సరిపడిన గ్రోసరీస్, పిల్లలకి స్నాక్స్, బిస్కెట్స్ అన్నీ అయితే తీసుకొస్తాము. అవైతే ఇక్కడైతే నేనైతే పెట్టుకుంటాను ఈ డబ్బాల. నెక్స్ట్ ఇవన్నీ డబ్బాలో ఏవో చింతపండ్లు, ఉప్పులు, పప్పులు అన్నీ ఇలా డబ్బాలు పెట్టి ఇక్కడ ఈ కబోర్డ్లో అన్నీ ఇలా పెట్టుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్ ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి. శాంసంగ్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అనమాట. కానీ వాల్పూల్ లాస్ట్ టైం వాల్పూల్ ఉండేది ముందు. దాంతో పోల్చుకుంటే ఈ శాంసంగ్ అంతగా ఏం నచ్చలేదు. ఎందుకంటే స్టోరేజ్ అనేది చిన్నగా ఉంది. వాల్పూల్లో అయితే స్టోరేజ్ అనేది చాలా పెద్దగా ఉండేది అనమాట. మనం రుబ్బులు గట్టి ఎక్కువ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అదే నాకు నచ్చింది. ఇది మాత్రం స్పేస్ అనేది చిన్నగా ఉంది అనమాట శాంసంగ్ది. ఇది అంతగా ఈ ఫ్రిడ్జ్ అయితే స్టోరేజ్ కొంచెం తక్కువగా ఉంది. ఇది డైనింగ్ ఏరియాకి ఇచ్చారండి. మేమైతే నాకు డైనింగ్ టేబుల్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే రెంట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి సోఫా, డైనింగ్ టేబుల్ ఇవన్నీ మేమైతే కొనలేదండి. ఇలా ఉండడమే మాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఆడుకోవడానికి స్పేసీగా ఉంటుంది. నెక్స్ట్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా సామాన్లు ప్రాబ్లం వస్తున్నాయి. అందుకే ఏం తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఈ 2 ఏమంటే బెడ్రూమ్
ఇది ఒక బెడ్రూమ్ అనమాట. నుంచి వెంటిలేషన్ గట్ట సమ్మర్ టైం కూడా చాలా గాలి గట్ట వస్తుంది. ఈ బెడ్రూమ్కి లైటింగ్ గట్ట ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు మా పిల్లల షటిల్ బ్యాట్లు అవి చాలా వరకు కొన్ని బొమ్మలు తీసాము. అవన్నీ ఇలాగ పెట్టుకుంటూ ఈ దుప్పట్లు ఎక్కువ ఈ దేవుడి పీట ఇవన్నీ ఈ ర్యాక్లో అయితే నేనైతే ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎక్కడేమంటే మా పెద్దమ్మాయి బుక్స్ అవన్నీ పెట్టుకుంది. లాస్ట్ ఇయర్ బుక్స్ ఇవన్నీ మా హస్బెండ్ ఏమైనా ఆఫీస్కి సంబంధించినవన్నీ ఈ 2 ర్యాక్లో పెట్టుకుంటారు మా హస్బెండ్. పిల్లలిద్దరికి బుక్స్ అనేవి ఒక దగ్గర ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కువగా కొట్టుకోవడం బుక్స్ కలిసిపోయి ఇబ్బంది అవుతుందని ఈ బెడ్రూమ్లో ఒకరికి ఆ బెడ్రూమ్లో ఒకరికి బుక్స్ అనేవి అయితే పెట్టుకోవడానికి 2 సెల్ఫ్లు ఇచ్చారు పెద్దది. ఇవేమంటారు ఏమైనా మేకప్ సామాన్లు, ఆ మేకప్ సామాన్లన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ఇక్కడ పెద్ద అద్దం ఒకటి ఇచ్చారు. ఇంకా ఒక బాత్రూమ్ అనమాట, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఒక బాత్రూమ్. ఇంకొక రూమ్ అనేది ఇది 2వ బెడ్రూమ్. ఇదైతే చూపిస్తాను. ఇది చూసి అసలు భయపడద్దు, ఎందుకంటే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఏమైనా వేస్ట్ సామాన్లు అన్నీ ఈ రూమ్లోనే పెట్టేస్తాము, గవర్నమెంట్ సామాన్లు ఏవైనా కూడా. ఇక్కడ మిషన్, నాకైతే మిషన్ స్టిచ్చింగ్ ఏం రాదండి. ఏమైనా టాప్స్ కానీ చిరిగిపోయిన బట్టలు కట్ట కుట్టుకోవడానికి అయితే మిషన్ అయితే యూజ్ చేస్తాను. ఇవన్నీ ఇంటికి వచ్చాకే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ అన్నీ కొనడం వల్ల ఈ అట్టపెట్టెలు అయితే ఉంచేసాము. పడిలేదు, ఎందుకంటే రెంటెడ్ హౌస్ కదా, మన ఈ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు యూజ్ అవుతాయని అట్టముక్కలు ఏమీ పడిలేదు. బొమ్మలు, స్కేటింగ్ షూస్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇవేమంటే బట్టల ర్యాకు, పైన అది, కింద మా హస్బెండ్ది, పిల్లలవి, మా చిన్నమ్మాయి బుక్స్ గట్ట ఇక్కడే పెట్టుకుంటుంది అనమాట. మొత్తం ఇది యూజ్ చేస్తాము. మా పిల్లల బట్టలు రోజు తప్పించి రోజు సర్దినా కూడా మొత్తం అయితే జల్లీసి తీసేస్తారు. ఆ రోజు అదైతే సర్దుతా అనమాట. ఇది మా బీరువా పెట్టుకోవడానికి అనేది ఈ కబోర్డ్ ఉందండి. మా బీరువా అయితే ఈ కబోర్డ్లో పట్టట్లేదు, అందుకే ఏం చేసామంటే చాలా సామాన్లు అయితే కాటన్ బాక్స్లో ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయనివన్నీ ఇందులో పైన గట్ట పెట్టేస్తాం అనమాట. చాలా సామాన్లు కాటన్ బాక్స్తో అయితే అలాగే ఉన్నాయి. ఇందులో అట్టపెట్టెలు ఏం పారకుండా అవైతే ఇవి ఉంచాను. ఈ బీరువా మొన్న సమ్మర్లో చాలా వేరుగా ఉందనేసి కోల్డ్ అయితే ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ ఇదేమంటే పిల్లలు బొమ్మలన్నీ జల్లేస్తారు, ఒక కవర్ని ఎత్తేసి ఇందులో పడేస్తున్నాం, వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది అనేసి. ఇవన్నీ మా హస్బెండ్ షేవింగ్వి, బ్రష్లు అవన్నీ. ఇదేమంటే ఇంకొక బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ కూడా, ఈ బెడ్రూమ్ కూడా ఈ బాత్రూమ్ అటాచ్డ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పెద్ద అద్దం ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మిషన్ గట్ట పెట్టుకోవడానికి. వాష్ ఏరియా మాత్రం చాలా స్పేసెస్గా ఉంటుంది, బట్టలు గట్ట ఉతుక్కోవడానికి, గిన్నెలు తోముకోవడానికి గట్ట. ఇది వాషింగ్ మిషన్. ఇంకా లోపలికి కూడా ఓపెన్ అయ్యి ఉంది. ఇదేనండి మా హోమ్ టూర్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరైతే మా ఛానల్ నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.